కాకుండా ఇక మీరు అడిగిన క్వశ్చన్ కాంట్రాక్ట్ క్యారేజీ, స్టేజ్ క్యారేజీ. బ్రీఫ్గా చెప్పండి. కాంట్రాక్ట్ క్యారేజీ, స్టేజ్ క్యారేజీకి చిన్న హెయిర్ లైన్ డిఫరెన్స్ ఉందండి. అది పెద్ద డిఫరెన్స్ కాదు. దానివల్ల కాంట్రాక్ట్ క్యారేజీ స్టేజ్ క్యారేజీ వాడటం వల్ల, స్టేజ్ క్యారేజీ కాంట్రాక్ట్ క్యారేజీని వాడటం వల్ల యాక్సిడెంట్ జరుగుతాయి అనేది మట్టుకుని పొరపాటు. అది కాదు అసలు. అనేది దానివల్ల యాక్సిడెంట్ అని నేను మాట్లాడేది. ఇప్పుడు రూల్స్ వైలేషన్ కదా అనేది. రూల్స్ వైలేషన్ ఏంటంటే మా పర్మిట్ అండి, ఇది కాంట్రాక్ట్ క్యారేజీ కాదు, ఆల్ ఇండియా పర్మిట్లు మేము తిప్పి. అవును, దిస్ ఇస్ ఏ టూరిస్ట్ పర్మిట్. మేము జనరల్గా పాయింట్ టు పాయింట్ ఎక్కించుకోవడానికి మాకు రైట్ ఉంది. అంటే పాయింట్ టు పాయింట్ అంటే హైదరాబాద్ ఎక్కించుకుని బెంగళూరులో దింపుతాం, బెంగళూరులో ఎక్కించుకుని హైదరాబాద్ దింపుతాం. మధ్యలో ఎక్కించుకోవడం దింపుకోవడం జరగకూడదు. మేము చేసే, నిజంగా నిజాయితీగా చెప్తున్నాను నేను, మేము చేసే చిన్న వైలేషన్ ఏంటంటే ఓన్లీ చిన్న వైలేషన్ అది. అది సపోజ్ ఇప్పుడు హైదరాబాద్ ఉంది, లేకపోతే మీరు కాకినాడ తీసుకోండి, హైదరాబాద్ వస్తుంది బస్సు, మేము కాకినాడలో ఎక్కించుకుని హైదరాబాద్లో దింపాలి, లేకపోతే హైదరాబాద్లో ఎక్కించుకుని కాకినాడ దింపాలి. ఓకే, మేమేం చేస్తామంటే 4-5 బుకింగ్ పాయింట్స్ ఉంటాయి. కాకినాడ, రామచంద్రపురం, మండపేట, రావులపల్లి, 4 పాయింట్లు పికప్ చేస్తాం. అది మొత్తం దిగేది హైదరాబాద్లోనే. అట్లాగే హైదరాబాద్లో ఎక్కించుకుంటాం, మళ్ళీ వేరే చోట ఎక్కించుకోం, దింపేది రావులపల్లిని దింపుతాం, మండపేట దింపుతాం, కాకినాడ దింపుతాం, మధ్యలో రూట్ అంతా దింపుకుంటూ వెళ్తాం. జనరల్ గా మేము చేసేది అదే, ఎక్కించుకుంటూ వస్తారో దింపుకుంటూ వెళ్తారు. ఎక్కించుకుంటా అంటే మధ్యలో దింపి ఎక్కించుకోవడాలు ఉండవు. ఓన్లీ కాకినాడ, కానీ కాకినాడ టు హైదరాబాద్, రాజేంద్రపురం టు హైదరాబాద్, ఓకే, అంతవరకే. స్టేజ్ క్యారేజ్ ఏంటంటే కాకినాడలో ఎక్కించుకుంటాడు, రావులపల్లిలో దింపుతాడు. అవును, రావులపల్లిలో ఎక్కించుకుంటాడు, తణుకులో దింపుతాడు. సో ఇది ఒకటే వైలేషన్. మాది అది కూడా వైలేషన్ కాదు, అది పాయింట్ టు పాయింట్. మాకు యాక్చువల్గా ఆర్టీఓకి మాకు వారు ఆర్టీఓ ఆఫీసర్లు చెప్పేది ఏంటంటే అది కూడా చేయకూడదు మీరు అంటారు. కానీ మేమనేది ఏంటంటే మేము కాకినాడలో ఎక్కించుకుంటున్నాం, రావులపల్లిలో ఎక్కించుకుంటున్నాం, హైదరాబాద్ తీసుకొస్తున్నాం, కానీ కాకినాడలో ఎక్కించుకుని రావులపల్లిలో దింపట్లేం మేము. నాకు అర్థమైంది. అదే ఆ చిన్న వైలేషన్ తప్ప ఈరోజు కాంట్రాక్ట్ క్యారేజీ, స్టేజ్ క్యారేజీ వాడటం వల్ల, లేకపోతే ఇది దాన్ని వాడటం వల్ల అది చిన్న టెక్నికల్ ఇదే తప్పితే దానివల్ల యాక్సిడెంట్ అవుతుంది అని లేదు. యాక్సిడెంట్